దేవరా ట్రైలర్ బ్రేక్ డౌన్ అండ్ అనాలిసిస్. ఎలా ఉందిరా ట్రైలర్ అంటే నాకు నచ్చలేదండి. ట్రైలర్ చూసిన తర్వాత బుర్రపాడు మా అర్జెంటుగా ఇది ఇప్పుడే వెళ్ళి చూసేయాలి, చింపేస్తుందిరా సినిమా అనే ఫీల్ అయితే అసలు ఏం రాలేదండి. స్టోరీ గురించి పక్కన పెడితే ఫస్ట్ విజువల్గా చూడటానికి ఎలా ఉందంటే మొత్తం ఫేక్ ఉంది. అసలు ఆర్టిఫిషియల్ లుక్ అనమాట, రియాలిటీ లేదు దానిలో. స్టూడియోలో ఒక రూమ్లో ఇరికించి తీసేశారు. ఫస్ట్ ఆ లైటింగ్ వల్లనే తేడా కొట్టేసింది. సీన్స్ మొత్తం ఒక వైట్ లైట్లా ఉంటుంది, అది మూన్ లైట్ అనుకుంటున్నారేమో, కాదు ట్యూబ్ లైట్. అది లిటరలీ అసలు చాలా అనీవెన్గా ఉందన్నమాట. లొకేషన్ తీయడానికి ట్రై కూడా చేయలేదు, ఏదైనా గ్రీన్ స్క్రీన్ పెట్టేద్దాం డిసైడ్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ షార్ట్ చూడండి, ఇక్కడ హీరో ఇంకా కింద ఉన్న జనాల మీద ఒక లైట్ కొట్టారు, మిగతా అంతా చీకటి విఎఫ్ఎక్స్ మ్యాజిక్ దడ్డడనమాట. ఇది చూసి మనకి సీలో పైరేట్స్ రేంజ్ ఫీల్ రావాలంటే అవ్వదు కదా, ఎలా వస్తుంది చెప్పండి. అసలు ఇది ఒకటే కాదు, ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా అన్ని షాట్లు ఇంతే ఉన్నాయి లోపల. ఇప్పుడు అలా కాదండి, ఒక కొత్త వరల్డ్ బిల్డ్ చేసి స్క్రీన్ పైన చూపించాలని అనుకున్నప్పుడు కొంచెమైనా రియలిస్టిక్గా ఉండాలి కదా. ఆ షాట్లు చూస్తుంటే అన్ని క్లోజప్ షాట్లే, కెమెరా యాంగిల్ కూడా దగ్గరగా పెట్టేసి మరీ స్టడీగా ఉంటుంది. ఇంకా అందరి కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా పాలిష్డ్గా అనిపించింది. ట్రైబల్ పీపుల్ టైప్లో కొంచెం రగ్డ్గా ఏం లేదు అసలు. సపోజ్ పుష్ప సినిమా చూడండి, అందులో మనకి ఎంత రియలిస్టిక్ అనిపిస్తా మేకప్ అండ్ స్టైలింగ్ అనేది, అలా ఏం లేదు, అంత ఫేక్ అనమాట మొత్తం. రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ మా దేవర కథ. ఇంకా యాక్షన్ సీన్స్ అయితే ట్రైలర్లో చూసినంత వరకు వేరే లెవెల్ మాస్రా అన్నంత హై ఫీల్ అయితే ఏం రాలేదు నాకు. ఇక్కడ కూడా ఏదో తేడా కొడుతుంది. ప్రతి చోట వెనకాల విఎఫ్ఎక్స్ వేసేస్తారు, మరో ప్రపంచం అన్నట్టు మనం ఫీల్ అయిపోవాలంతే. అట్లీస్ట్ కొన్ని పాసిబుల్ సీన్స్ అయినా కొంచెం ఎఫర్ట్ పెట్టి లొకేషన్లోకి వెళ్ళి షూట్ చేయొచ్చు కదా, ఎందుకు మొత్తం విఎఫ్ఎక్స్ దీనికి. మళ్ళీ ఆ షార్క్ రైడింగ్ సీన్ ఒకటి, ఆక్వామ్యాన్ అన్నది మీ ఇంటెన్షన్ ఏంటి అసలు? మరీ ఇలాంటి హాఫ్ బాయిల్ రొట్ట అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బట్ ట్రైలర్ మొత్తంలో నాకు ఒక్కటైతే చాలా బాగా నచ్చింది, అదేంటి ఈ షాట్ అనమాట. ఈ షాట్ క్రేజీ ఉంది అసలు. ఈ సీన్కి బిల్డప్ కూడా మంచిగా ఇచ్చారంటే మాత్రం థియేటర్లో వేరే లెవెల్ ఫీల్ వస్తుంది అంతే. ఇంకా ట్రైలర్లో మ్యూజిక్ కూడా బాగానే అనిపించింది. మూవీలో కూడా మంచి ఇంపాక్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయినా నేనే ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టేసుకున్నాను అనిపిస్తుంది. ఆ గ్లిమ్స్ చూసాక టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఏదో తేడా కొడుతుందని అనిపించింది. బట్ స్టిల్ పీరియాడిక్ డ్రామాలా ఏదో కొంచెం కొత్తగా ఎలిమెంట్ యాడ్ చేసి అలా ఏదో ఎక్స్పెక్ట్ చేశాను నేను. అదేం కాదు, ఇక్కడ ఊరు జనం వాళ్ళని బాగుపరచడం అంతే. ఒక రొటీన్ హీరోయిన్ సేవర్ స్టోరీ అంతే, బేసిక్ అనమాట. ఇక్కడ సెకండ్ పార్ట్కి స్కోపే కనిపించట్లేదు నాకు. హుక్ ఏం పెడతారు, అది వర్త్ వెయిటింగ్ టైప్లో ఉంటుందా అనేది బిగ్గెస్ట్ పాయింట్ ఇక్కడ. దాని మీదనే మూవీ సక్సెస్ డిపెండ్ అవుతుంది అనిపిస్తుందండి నాకు. సో ఏమవుతుందో చూద్దాం మరి. ఓకే, దిస్ ఇస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమామయం. బాయ్.